హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ప్రస్తుతము మీరు చూస్తున్నది ఏంటి? నేను అరిటాకు పట్టుకొని పోతున్నాను, అరిటాకు చెట్టు మండను పట్టుకొని పోతున్నానని ఆశ్చర్యపోతున్నారా? దీనికి కారణము మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఏం లేదండి, ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖు అంటే నిన్న 26వ తారీఖు శివరాత్రి పండుగ సందర్భంగా శివరాత్రికి ఉపవాసము జాగారము ఉండి ఈరోజు ఉదయం 27 ఉదయం ఫిబ్రవరి 27 ఈరోజు ఉదయం ఉపవాసము జాగారము పూర్తి చేసి దేవుడి దగ్గర భోజనం చేయడానికి, ఇంట్లో భోజనం చేయడానికని అరిటాకు మండను తీసుకొని వెళ్తున్నాము. మా ఇంట్లో దేవుడికి ఈ విధంగా పూజ చేయడం పూర్తయింది. ఉపవాసం జాగారం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉదయము మా ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకొని నిన్నటి ఉపవాసము జాగారము పూర్తి చేసి దేవుడి దగ్గర ఇంట్లో అరిటాకులో భోజనం కుటుంబంతో పాటు భోజనం చేయడానికి సిద్ధం చేసుకున్నాము. మా ఇంట్లో ఈరోజు ఉదయము భోజనం చేయడానికి అరిటాకును తీసుకొని వచ్చాను. మీకు చూపించాను కదా, అరిటాకులో భోజనం చేయడానికని తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు మనం అందరం మర్చిపోతున్నాం, కానీ కొన్ని సంవత్సరాల క్రితము మన దేశంలో అరిటాకులో భోజనం అనేది ఒక పెద్ద ముఖ్యమైన విషయంగా భావించేవాళ్ళు. అరిటాకులు ఈ విధంగా చూపిస్తున్న విధంగా అరిటాకులలో భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అరిటాకులో భోజనం చేయడము లేదా విస్తరాకులో భోజనం చేయడం అనేది మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు. ఈ సంస్కృతి సంప్రదాయాల్ని మనం గౌరవిద్దాము, కాపాడదాము. పేపర్ ప్లేట్లో భోజనం చేయకుండా అరిటాకులో భోజనం చేయడము లేదా మోత్కాకులలో భోజనం చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. నిన్న మేము గుడికి వెళ్ళి అభిషేకము, శివపార్వతులకు అభిషేకము, అలాగే దీపారాధన అన్నీ పూర్తి చేసుకొని జాగారం కూడా పూర్తి చేసుకున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు కూడా నిన్న శివరాత్రి జాగారము పూర్తి చేశారని నేను కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీరు శివరాత్రికి నిన్న జాగారము ఉపవాసము చేస్తే ఎక్కడ చేశారు? గుడి దగ్గర చేశారా, ఇంట్లో చేశారా, ఏ విధంగా చేశారన్న విషయాన్ని మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు ఐడి ఇస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ @sanatan-kp8eg ఇది నా యూట్యూబ్ ఛానల్ ఐడి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఈ ఐడిని సెర్చ్ చేస్తే నేను చేస్తున్న వీడియోలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బెల్ ఐకాన్ను గట్టిగా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడదాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.